రఘురామకృష్ణన్ రాజుని ఇప్పుడు రెబల్గా నిలబెడతారా చంద్రబాబు నరసాపురం నుంచి? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా 8 నుంచి 12 స్థానాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ రెబల్స్ని నిలబెట్టే పరిస్థితి ఉంది. ఒకప్పటి తెలుగుదేశం ఫార్ములా 2014లో కావచ్చు, 1999లో కావచ్చు. 1999లో 25 సీట్లు ఇచ్చి 10 చోట్ల రెబల్స్ని పెట్టారు. అదేమంటే వాళ్ళు నా మాట వింటలేదన్నారు. తద్వారా అప్పుడు ఓడగొట్టేటటువంటి ప్రయత్నం బీజేపీని చేసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు రెబల్స్గా పోటీ చేసిన చోట గెలవాల, మిగతా చోట్ల 12 గెలుచుకుంది. 2014లో 15 స్థానాలు ఇస్తానని ఫైనల్గా 14 చేసి తర్వాత 13 చెప్పి అందులో 3 చోట్ల రెబల్స్ నుంచోబెట్టింది. ఆ 3 చోట్ల కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. మిగతా 10లో వాళ్ళు 4 గెలిచినట్టున్నారు టోటల్గా. ఇది అంటే రెబల్స్ ద్వారా భారతీయ జనతా అంటే తెలుగుదేశం ఓటు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉండటం అనేది పాత స్కెచ్ బాబు గారి. ఇప్పుడు అదే చేయబోతున్నారంటే అవునన్న సంకేతమే కనబడుతోంది.